పాస్టర్ గారు మరి దేవుడు మరి తప్పులు చేయడు కదా? God doesn't have any faults. మరి దేవునిలో మరి ఏ విధమైనటువంటి లోపం లేదు కదా? That's true. అవును, అది నిజమే. But how many of you can say honestly that I believe that? మరి ఎంతమంది మీలో యథార్థంగా చెప్పగలరు మరి దేవునిలో ఏ లోపాలు లేవు అని నేను విశ్వసిస్తున్నానని? It's one thing to say that. మరి మీరు ఆ మాటను మీ నోటితో చెప్పడం ఒక ఎత్తు, and it's another thing to say God never made a mistake in my life. మరి దేవుడు నా జీవితంలో ఎటువంటి పొరపాటు చేయలేదు అని మరి మీరు విశ్వసించడం అనేది అది ఇంకొక ఎత్తు. How many times have you thought, if I were God, I would have done this differently in my life? మరి ఎన్నిసార్లు మరి మీరు ఆలోచించుండవచ్చు, ఒకవేళ నేను దేవుణ్ణి అయి ఉంటే నా జీవితంలో ఈ పనులను మరి ఇవి నేను జరగనిచ్చే ఉండేవాడిని కాదు, మరి దీన్ని ఇంకా కొంచెం బెటర్గా చేసేవాడిని. How many times did you sit down and think, say, why did you allow this in my life, God? ఎన్నిసార్లు మనం కూర్చొని మనము ఆలోచించుండవచ్చు, దేవా మరి ఈ యొక్క విషయాన్ని మరి నా జీవితంలో ఎందుకు అనుమతించావు అని. That means you're saying it's your mistake, God. మరి మీరు అట్లా ఆలోచిస్తున్నారు అంటున్నారు అని అంటే మరి మీరు ఏమని చెప్తున్నారంటే, దేవా మరి నువ్వు తప్పు చేసినావని. I'm not saying you're sinning by doing that. Don't get me wrong. మరి మీరు ఆ విధంగా మరి మీరు ఆలోచించడము, ఆ విధంగా మీరు చెప్పడం ద్వారా మరి మీరు పాపం చేస్తున్నారు అని నేను అనడం లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. Many godly Christians question God. మరి అనేక మంది దైవికమైనటువంటి క్రైస్తవులు మరి ఈ యొక్క పొరపాటును చేస్తూ ఉంటారు. No, they question God. మరి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. I'm not saying it's a mistake. It's not a mistake. అది మరి పొరపాటు అని నేను చెప్పడం లేదు. మరి వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. Because it's natural. We are human. మరి మనము మానవులము, అది సహజం కాబట్టి మనం ఆ విధంగా ఆలోచిస్తాం. We are not some supernatural Christians who have some supernatural power that we'll take anything that happens to us. We cannot, right? There are times we crumble. మరి మనం ఏదో సహజాతీతమైనటువంటి మనుషులం కాదు, మరి మానవ మాత్రం కాబట్టి మరి మనం కలిగినటువంటి భావోద్రేకములను బట్టి మనము ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. Yes, we have the Holy Spirit who helps us. అవును, మరి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, మరి ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటారు. But we are still so weak that in spite of him in us, we cannot digest some things that God allows in our lives. మరి మనం ఎంతగా బలహీనంగా ఉన్నాము అని అంటే, మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండి కూడా మరి మనం ఇటువంటి సందర్భాలు, ఇటువంటి పరిస్థితులు మరి మన జీవితంలో మనము జీవితం గుండా వెళ్తున్నప్పుడు మనం దాన్ని జీర్ణించుకోలేము. Again, don't think you're a sinner because you were angry with God. మరి మీరు దేవునితో మరి కోపం కలిగి ఉన్నారు అని అంటే మరి మీరు ఏదో పాపం చేస్తున్నారు అనేటటువంటి భావన మీరు కలిగి ఉండవద్దు. What about Jonah? Think about Jonah, the prophet. మరి యోనా ప్రవక్తని గురించి మీరు ఆలోచించండి. How angry he was with God. మరి ఆయన దేవుని పైన ఎంత ఎక్కువగా మరి కోపం కలిగి ఉన్నాడో. He is one of the most unique persons you'll ever read about in the history of mankind. మరి మానవ చరిత్రలో మరి ఎన్నటికీ మరి మీరు కని విని ఎరగనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రవక్త అయినటువంటి యోనా. He is angry with God that he's going to save the city of Nineveh. మరి నినివే పట్టణాన్ని మరి దేవుడు రక్షిస్తాడు అని చెప్పేసి ఆయన మరి దేవుని పైననే మరి కోపం తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And he ఉన్నాడు. was so angry he went and sat in a corner and he was sulking against God. మరి ఆయన